కలెక్టరేట్ దగ్గర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మహాధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వచ్చే నెల 30 లోపు రెండో పీఆర్సీని నియమించి అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలని వాళ్ళంతా కోరుతున్నారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించడంతో పాటు పెండింగ్ బిల్లుల కోసం నెలకు 2 సార్లు నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 1న పెన్షన్ వ్యతిరేక దినంగా పాటించి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని, సెప్టెంబర్ 10న హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి మహాధర్నాను భారీ ఎత్తున తరలి వెళ్లి దిగ్విజయం చేస్తామంటూ వారంతా హెచ్చరిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి రమేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రమేష్, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రస్తుతం వారందరూ కూడా కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించే అవకాశం ఎంతవరకు ఉంది, ఏం చెప్తున్నారు? రైట్ సుమతి, పెద్ద మొత్తంలో వేలాది మంది ఉద్యోగులు కూడా ఇవాళ ఉదయం 10 గంటల నుంచి కూడా కలెక్టరేట్ ఇక్కడే ధర్నా నిర్వహిస్తున్నారు. ఎప్పటి నుంచో కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చలేదు. ఇప్పటికే 6 పెండింగ్ డిఏలు ఉన్నాయి. అదేవిధంగా రెండవ పిఆర్స్ కానీ 10,000 కోట్ల ఉద్యోగులు పెండింగ్ బిల్లులు కూడా అంతా కూడా చెల్లించాలి. అదేవిధంగా సిపిఎస్సి రద్దు చేసి ఓపీఎస్సి అమలు చేయాలని కూడా చేస్తున్నారు. జేఏసీ చైర్మన్ ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? జేఏసీ చైర్మన్ మురళీ నా పేరు. మాది ముఖ్యంగా డిమాండ్లు ఏంటంటే 6 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, సిపిఎస్ రద్దు చేయాలి. మెయిన్గా సిపిఎస్ ఎప్పటి నుంచో 2004 నుంచి పోరాడుతున్నాం మేము ఉద్యోగులుగా. ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. వారి మేనిఫెస్టోలో పెట్టిన సీఎం గారు మేనిఫెస్టోలో పెట్టిందే మేము ఇంప్లిమెంట్ చేయమంటున్నాము. అదొకటి. మరి పిఆర్సీ 3 సంవత్సరాలు కావస్తుంది గవర్నమెంట్ వచ్చి. ఇప్పటి వరకు అదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మేము గతంలో కూడా ప్రతి నెల తారీఖు జీతం కూడా రాకుండా అయినా కానీ మేము ఉద్యోగస్తులకు జీతాలు అందిస్తామని సీఎం చెప్తున్నాం. దాన్ని స్వాగతిస్తున్నాము. సీఎం గారు చెప్పిన దాన్ని నేను స్వాగతిస్తున్నాము. మా ఉద్యోగస్తులు కూడా అందరూ కూడా స్వాగతిస్తున్నారు. కానీ ఈరోజు పిఆర్సీ లేక ఒక్కొక్క ఉద్యోగస్తుడు పిఆర్సీ ఇవ్వకపోతే 15,000, 16,000, 20,000 కూడా నష్టపోతుండు. దాన్ని కింది స్థాయి ఉద్యోగస్తుల్లో జేఏసీని నన్ను క్వశ్చన్ చేస్తారు, జేఏసీ చైర్మన్. దానికి నేను సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా సీఎం గారిని సభాముఖంగా ఇంతమంది ఉద్యోగస్తుల ముందు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా మాకు ఇంప్లిమెంట్. ఈహెచ్ఎస్ ఇస్తున్నారు. ఈహెచ్ఎస్ ఇప్పటి వరకు ఏ హాస్పిటల్ కూడా 943 హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో మీరు పోయి ట్రీట్మెంట్ చేసుకున్నారు. అక్కడికి పోతే ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయండి. సెప్టెంబర్ 1న ఏం చేయబోతున్నారు? సెప్టెంబర్ 1వ తారీఖున మేము నిరసన దినం తెలియజేస్తున్నాము. అలాగే సెప్టెంబర్ 10వ తారీఖున హైదరాబాద్లో మహాధర్నా కార్యక్రమం ఇలాంటిదే మొత్తం ఎత్తున హైదరాబాద్లో అన్ని ఉద్యోగ సంఘాలు రాష్ట్ర స్థాయిలో. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రభుత్వం రాకముందు హామీ ఇచ్చిండ్రో పిఆర్సీ 51% పెట్టుకుని అమలు చేయాలి. రెండవది సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలి. అదేవిధంగా 2003 డిఎస్ ఉపాధ్యాయులకు సంబంధించిన పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి. ఉపాధ్యాయులకు సంబంధించిన కంబైన్డ్ సర్వీస్ రూల్స్ కూడా వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు జరపడం మాత్రమే మా డిమాండ్. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎప్పుడున్నా 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారని అన్నారు. కానీ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో మీ మీడియా మిత్రులే చాలా మంది అడిగినారు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, దీన్ని ఎట్లా చేస్తారంటే మాకు ప్రణాళిక ఉన్నది, దాన్ని అమలు చేస్తాము, అందరికీ న్యాయం చేస్తాము, పిఆర్సీ ఇస్తాము, తర్వాత సిపిఎస్ వ్యవస్థ రద్దు చేస్తాం అనేది చెప్పడం జరిగింది. కానీ అమలు దాన్ని పక్కకు పెట్టి ఈరోజు ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. మహిళా ఉద్యోగులు ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఎలక్షన్ల మూవ్మెంట్ లో మేనిఫెస్టోలో మాకేం చెప్పారు, ఉద్యోగస్తులకు పిఆర్సీలు ఇస్తాము, డిఏలు ఇస్తాము, అన్ని పథకాలు ఇస్తాము అని చెప్పిండ్రు. పెన్షనర్లకు కూడా పెంచుతామని చెప్పారు. ఏది లేదు ఇంతవరకు కూడా. చూడొచ్చు, అంతా కలిసి కలెక్టర్ కు వినతి పత్రం అందించడానికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా వందలాది మందిగా ఉద్యోగులు, గెస్టెడ్ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. అయితే సెప్టెంబర్ 1వ దినం, అదేవిధంగా సెప్టెంబర్ 10న కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునివ్వడం జరిగింది. అక్కడ ఇప్పటివైనా న్యాయపరమైనటువంటి డిమాండ్లే ఉద్యోగులు కోరుతున్నారు. గతంలో హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చేంత వరకు కూడా మేమంతా కూడా పోరాడతామని చెప్తున్నారు. ఇవాళ చూడొచ్చు, నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కలెక్టరేట్ వద్ద పోలీసులు కూడా భారీగా మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో కూడా పోలీసులు మోహరించారు. కలెక్టర్ కి తన వినతి పత్రం ఇచ్చి కూడా న్యాయపరమైనటువంటి డిమాండ్లను అమలు చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి నల్గొండ కలెక్టరేట్ వద్ద కోరుతున్నారు. అయితే ఉద్యోగస్తులంతా కూడా వినతి పత్రం ఇవ్వడానికి వస్తుంటే ఇక్కడ ఆందోళన ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. అది నల్గొండలో కలెక్టరేట్